హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్రీ. మన సొసైటీలో మంచివారు చెడ్డవారు అనే రెండు రకాల మనుషులు ఉంటారు. వీరితో పాటు మోసగాళ్ళు అనే మూడో రకం వారు కూడా అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటారు. మోసం చేసేవాడి కంటే మోసపోయేవారే తెలివి తక్కువ వారు అంటారు. కొందరి విషయంలో అది నిజమే అనిపిస్తుంది. మోసపోవడానికి వారు వీరు అనే తేడా ఏమీ లేదు. ఎంత తెలివిగల వారినైనా బురిడి కొట్టించగల సమర్థులుంటారు. అలాంటి ఓ ఘటన హీరోయిన్ రిమ్మీ సేన్ విషయంలో జరిగింది. బాలీవుడ్లో ధూమ్ సిరీస్తో పాటు కొన్ని భారీ చిత్రాల్లో నటించిన రిమ్మీ తెలుగులో నీతోడు కావాలి, అందరివాడు చిత్రాల్లో కనిపించింది. తన స్నేహితుడు రోనక్ వ్యాస్ వల్ల 4 కోట్లకు పైగా నష్టపోయానని, ప్రస్తుతం న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. 4 ఏళ్ల క్రితం రోనక్ పరిచయం అయ్యాడు. మేం మంచి స్నేహితులుగా చాలా కాలం కొనసాగాం. అయితే నన్ను డబ్బు విషయంలో మోసం చేశాడు. అతను మోసం చేసిన వారి లిస్టులో చాలా మంది ఉన్నారని తెలిసింది. మా కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయిన రోనక్ అధిక వడ్డీ ఇప్పిస్తానని మొదట నా దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు. వడ్డీ కూడా ఇచ్చేవాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎక్కువ డబ్బు ఇస్తే 15% వడ్డీ ఇప్పిస్తానని చెప్పడంతో 4.14 కోట్లు ఇచ్చాను. మొదటి నెల కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు కరోనా వచ్చిందని డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు. అది నిజమేననుకొని నమ్మాను. అలా నెలలు గడిచిపోతున్నా అతను మాత్రం డబ్బు ఇవ్వడం లేదు. నేను మోసపోయానని గ్రహించాను. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఆ కేసు సిఐడికి బదిలీ అయినట్లు చెప్పారు పోలీసులు. విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశాను. 2 రోజుల్లో రోనక్ పై అరెస్టు వారెంట్ ఇష్యూ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం వడ్డీతో సహా 14 కోట్లు రావాల్సి ఉంది. మొదటే పోలీసుల ముందు అతను సరెండర్ అయినట్టయితే అసలు మాత్రమే తీసుకొని వదిలేస్తానంది. ఇప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను, నాకు న్యాయం జరిగే వరకు పోరాడతాను అంటూ ఎమోషనల్గా చెబుతోంది రిమ్మీ సేన్.